మోడీ గ్లామర్కు తూట్లు పడిచి మోడీ ఆధిపత్యాన్ని ప్రశ్నించి బీజేపీకి సొంతగా మెజారిటీ రాకుండా దేశంలో అడ్డుకున్న నాయకులు ఎవరు అంటే 5 కనబడతారు. ఒకటి రాహుల్ గాంధీ, ఎన్ని అవమానాలైనా భరించి ఎన్ని విమర్శలైనా ఎదుర్కొని తిరిగి పోయిన చోటే వెతుక్కోవాలంటూ రాయబరేలీకి వచ్చి అమేథీలో గెలిపించుకొని పార్టీ అభ్యర్థిని తాను రాయబరేలీలో గెలిచి ఉత్తరప్రదేశ్లో కూడా 9 సీట్లు గెలుచుకొని రాజస్థాన్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గెలిచి మహారాష్ట్రలో మిత్రులతో కలిసి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ బలాన్ని 52 నుంచి 99కి పెంచిన రాహుల్ గాంధీ మొదటి వ్యక్తి. సో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్ర కన్సిస్టెంట్గా మోడీని ఎదుర్కొన్న తీరు, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీని ప్రశ్నించిన తీరు డెఫినెట్గా కాంగ్రెస్ రివైవల్కు ఉపయోగపడింది. మోడీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అని, కౌన్ హై రాహుల్ అని ఎన్ని చేసినా రాహుల్ పారిపోయాడన్నా రాహుల్ మోడీ ల్యాండ్లో మోడీని ఎదుర్కొని దెబ్బ కొట్టాడు. చివరికి వారణాసిలో మోడీ మెజారిటీ 1,52,000 కాంగ్రెస్ పార్టీ తగ్గించగలిగింది. మీకు ఎన్నో చోట్ల బీజేపీ అభ్యర్థులు అంతకన్నా చాలా ఎక్కువ మెజార్టీతో గెలిచారు. శివరాజ్ సింగ్ చౌహాన్ 8 లక్షల మెజార్టీతో, అమిత్ షా 7.5 లక్షల మెజార్టీతో గెలిచారు. రాహుల్ గాంధీ స్వయాన 4 లక్షల మెజార్టీతో అదే యూపీలోని రాయబరేలీలో గెలిచాడు. అందువల్ల మోడీని దెబ్బతీయడంలో మొదటి రోల్ రాహుల్ గాంధీది. ఇక రెండవ వ్యక్తి అఖిలేష్ యాదవ్. ఎందుకంటే యూపీ మారకుండా ఇండియాలో రాజకీయం మారదు. ఎందుకంటే దేశంలో 80 సీట్లలో 543 సీట్లలో 80 సీట్స్ యూపీలో ఉన్నాయి కనుక యూపీలో బీజేపీని ఓడించకుండా దేశంలో ఎక్కడా ఓడించడం సాధ్యం కాదు. యూపీ ఏమో బీజేపీ కంచుకోటగా ఉంటూ వచ్చింది. 2014లో 71 సీట్స్, 2019లో 62 సీట్స్, 62 స్థానాలు. ఇప్పుడు బీజేపీని ఉత్తరప్రదేశ్లో 33 స్థానాలకు పరిమితం చేయగలిగాడు అఖిలేష్ యాదవ్. ఇటీవల కాలంలో కనీ విని ఎరగని రీతిలో బీజేపీ కన్నా కూడా ఎస్పీకే ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ను కలుపుకొని ఎన్డీఏకు యూపీలోని 80 సీట్లలో మెజారిటీ సీట్లను రాకుండా చేసి మోడీని భారీగా దెబ్బతీసిన నాయకుడు అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ ప్రభావం లేకుండా మోడీ మెజార్టీ 1,50,000 తగ్గదు. రాహుల్ గాంధీ మెజార్టీ రాయబరేలీలో 4 లక్షలకు పెరగదు. అమేథీలో స్మృతి ఇరానీ ఓడిపోదు. సో అందువల్ల ఆర్ఎల్డీ తన మిత్రుడైన జయంత్ సింగ్ నాయకత్వం రాష్ట్రీయ లోక్దల్ చివరి నిమిషంలో దోకా ఇచ్చి ఇండియా కూటమి నుంచి బీజేపీ వైపు వెళ్ళిపోయినా కూడా అఖిలేష్ యాదవ్ ఒక స్పిరిటెడ్ బ్యాటిల్ నడిపి మోడీకి ఒక తీవ్రమైన దెబ్బ కొట్టగలిగిన రెండో నాయకుడు. ఇక మూడో వ్యక్తి మమతా బెనర్జీ. ఇక్కడ బెంగాల్లో మమతా బెనర్జీ 2014లో బెంగాల్లో 42 సీట్లు ఉంటాయి. 34 సీట్లు మమతా తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది 2014లో. 2019లో మమతా ఆధిపత్యానికి బీజేపీ భారీ గండి కొట్టింది. ఏకంగా తృణమూల్ కాంగ్రెస్కు 22 సీట్లకు పడిపోయింది. 34 నుంచి ఏకంగా 22కు పడిపోయింది. భారతీయ జనతా పార్టీ కనీ విని ఎరగని రీతిలో 18 సీట్లు గెలుచుకుంది, 18 సీట్స్. ఆ ప్రభావంతో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మేమే అధికారంలోకి వస్తాం, 200 సీట్లు గెలుస్తామని అమిత్ షా బల్ల గుద్ది చెప్పాడు. కానీ 77 సీట్ల దగ్గర ఆగిపోయింది. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ నెంబర్. మా బెంగాల్ రాజకీయ చరిత్ర తెలిసిన ఎవరైనా బీజేపీ 200 సీట్లకు గెలవలేకపోయినా 77 సీట్లు తెచ్చుకోవడం కూడా మామూలు విషయం కాదు. అక్కడి నుంచి ఈసారి బెంగాల్లో 35 సీట్స్ బీజేపీ టార్గెట్ పెట్టుకున్నది. 42లో 35 గెలవాలని. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మమతా బెనర్జీకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కన్సల్టెంట్గా పనిచేసిన, అడ్వైజర్గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా ఈసారి తృణమూల్ కన్నా బీజేపీకే ఎక్కువ వస్తాయి అని పేర్కొన్నాడు. కానీ అక్కడ మమతా బెనర్జీ భారీగా బీజేపీ ఆశలకు గండి కొట్టింది. లాస్ట్ 2019లో 18 సీట్లుండి ఇప్పుడు 6 సీట్లు కోల్పోయి ఈ ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ బలం 29కు పెరిగింది. ఒకటి కాంగ్రెస్ గెలుచుకుంది. సిపిఎం ఒక్క సీటు కూడా రాలేదు.
ఒంటరిగా పోటీ చేసి మమతా బెనర్జీ 42లో 29 సీట్లు గెలుచుకుంది. ఇండియా కూటమిలో భాగమైనా కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు అడిగింది, తృణమూల్ ఇవ్వనన్నది, పొత్తు కుదరలేదు. ఇవాళ అదే తృణమూల్కు లాభమైంది. బెంగాల్లో 29 సీట్లు గెలుచుకోవడమే కాకుండా ఇలా దేశంలో అఖిలేష్ యాదవ్ తర్వాత ఒక బలమైనటువంటి నెంబర్ ఉన్న నాయకురాలుగా మమతా బెనర్జీ ఎమర్జ్ అయ్యారు. సో అందువల్ల ఈ మూడవ వ్యక్తి మమతా బెనర్జీ, నాలుగవ వ్యక్తి, ఐదవ వ్యక్తి మహారాష్ట్ర నుంచి వచ్చారు. వీళ్ళు శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ సీజన్డ్ పొలిటీషియన్. వీళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్తో కలిసి అనూహ్యమైన దెబ్బ కొట్టగలిగారు మోడీకి, బీజేపీకి. మీరు 2000 మహారాష్ట్రలో 48 సీట్స్ ఉంటే లాస్ట్ 2 సార్లు ఇక్కడ 2014, 2019లో కూడా 40కి పైగా సీట్లు ఎన్డీఏకి వచ్చాయి. ఇక్కడ 41, 42. అందువల్ల బీజేపీకి సొంతగా మెజారిటీ రాకుండా చేయాలి అంటే మహారాష్ట్రనే కీలకం. యూపీ తర్వాత అత్యధిక సీట్లు రాష్ట్రం. ఇక్కడ ఏకంగా 30 సీట్లు ఇండియా కూటమికి వచ్చాయి. మీకు 17 సీట్స్కే ఎన్డీఏ పరిమితమైంది. అందులో బీజేపీని 9 సీట్లకే పరిమితం చేశారు. సో ఇందులో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వీరిద్దరూ కలిసి ఒక బ్రహ్మాండమైన విజయాన్ని 17 సీట్లు తెచ్చుకోగలిగారు. 9 సీట్స్ శివసేనకు, 8 సీట్స్ ఎన్సీపీకి, కాంగ్రెస్కు 13 సీట్లతో 30 సీట్లు తెచ్చుకున్నారు. అందువల్ల మోడీని దెబ్బగొట్టిన 5 నాయకులు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే. కోర్స్ స్టాలిన్ లాంటి వాళ్ళు ఇండియా కూటమికి కంట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ అక్కడ బీజేపీ లేదు కనుక కొత్తగా 2019లో కూడా స్టాలిన్ దెబ్బ కొట్టాడు. అందువల్ల నేను స్టాలిన్ అందులో కౌంట్ చేయలేదు. సో బీజేపీని కాపాడిన వారు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్లు. బీజేపీని దెబ్బతీసిన 5 నేతలు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, అలాగే శరద్ పవార్.